మనములో మనం ఏమి చేయవలను? స్టేజి కట్టి డ్యాన్సులు వేయవలను. ఏమండి, పాట కచేరీలు పెట్టి లేకి లేకి పాటలన్నీ పాడవలను. ఇప్పుడు ఆ లేకి పాటలు, లోక పాటలు, ఆ లేకి డ్యాన్సుల వల్ల ఆ కూర్చున్న వాళ్ళ హృదయాలు పొడవబడి, ఏమి ఒక ఆడపిల్ల చేత 4 స్టెప్పులు వేపిస్తే అది చూసిన వారు హృదయమందు పొడవబడి, సహోదరులారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలను? అదే ఎలా కలిగింది మీకు ఈ జ్ఞానం అంటే, ఆమె బహుగా ఎగురుచున్నది. ఆ ఎగురులు చూసి మేము మరి ఆత్మయందు హృదయమందు పొడవబడినాము, మేము ఏమి చేయవలనని అడుగుతారా? ఎవడన్నా వచ్చి అడుగుతాడా? మరి దేనివల్ల పొడవబడతారు? వాక్యం. నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండలను బ్రద్దలు చేయి సుత్తె వంటిది కాదా అన్నాడు. బండలాంటి గుండెలను బ్రద్దలు కొట్టే శక్తి దైవ వాక్యంలో ఉంది. కాబట్టి మైండ్ బాగున్నోళ్ళు, ఒరిజినల్ క్రైస్తవులకు చెప్తున్నాను నేను. కొంతమందికి మండిపోయిద్ది, ఇప్పటికీ ఈ పని చేసిన వాళ్ళకి మండితే సన్నీళ్ళు పోసుకో, చేయగలిగింది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. కానీ బుద్ధి తక్కువ పనులు చేయొద్దు. ఇంకొకటి కూడా చెప్తున్నాను, నన్ను వెంబడించే ఆత్మీయ బిడ్డలకి మెచ్యూర్ ఫంక్షన్లో చేయొద్దు. అర్థమైందా? అనవసరంగా ఆ డబ్బు వేస్ట్ చేయొద్దు. ఆ ఫంక్షన్ పేరుతో నువ్వు ఖర్చు చేసేటువంటి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఏవైతే ఉన్నాయో ఆ బుడ్డదాని పేరు మీద బ్యాంకులో అయ్యి, రేపు అది ఇంకొంచెం 4-5 ఏళ్ళు పోతే ఆ బుడ్డది కాస్త పెద్దదైపోతుంది. దాని భవిష్యత్తు బాగుంటుంది, ఆ చిన్ని తల్లి భవిష్యత్తు. అంతేగాని దాని గురించి చాటింపులేసి దానికోసం ఏదో అన్యులు చేసినట్టు నువ్వు హడావుడి చేయాల్సిన అవసరం లేదు. బిడ్డ పెద్ద మనిషి అయిందా, దైవజనులలో లేకపోతే సేవకురాళ్ళలో పిలిచి ప్రార్థన చేయించుకో. ఆ బిడ్డకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి పదార్థాలు ఏవో పెట్టు, చక్కగా ప్రార్థన చేయించి దానికి స్నానం చేయించు. పాపనే సైలెంట్గా వదిలేసాయి. అందరికీ చెప్తున్నా, ఏం చేయాలని అనుకుంటారు. చెప్తున్నా, ఈరోజు నా ఇంటి కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఎవరికి అలాంటి హడావుడి చేయనిలా నేను. నాది పెద్ద ఫ్యామిలీ, 4 ఆడపిల్లలు, వాళ్ళ సంతానం. నా అన్నకి 2 ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి అందరికీ, నా ఫ్యామిలీ మొత్తానికి నేను అదే కండిషన్. అదేం పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఏం లేదు, హడావుడి చేయాల్సిన అవసరం లేదు. సైలెంట్గా అట్టు వదిలేసాను. ఏదన్నా ఆ రూపాయన ఖర్చు పెట్టాలంటే అదేదో వాళ్ళ పేరున బ్యాంకులో వేయండి. వాళ్ళకి ఇంత బంగారం చేయించుకోండి, బిడ్డలకి, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పా. కాబట్టి నా బిడ్డలారా, దేవుడు నాకు అనుగ్రహించిన ఆత్మీయులారా,